హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు సోనీ లాంటి బ్రాండ్ నుంచి ప్రీమియం ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి చూస్తున్నారంటే ఇక్కడ మీకు బడ్జెట్లో అంటే మనకి బిలో 10,000 అనుకోవాలి, ఎందుకంటే ఇవి ప్రీమియం ఇయర్ ఫోన్స్ కాబట్టి. సో ఇక్కడ సోనీ WF-C700N ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే 2 days బ్యాక్ లాంచ్ చేసింది. యాక్చువల్గా వీటిని నేను వచ్చేసరికి ఒక 10 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వీటిని అన్బాక్స్ చేసి ఇది మనం కొనొచ్చా లేదనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. వీటి ప్రైస్ వచ్చేసరికి మీకు ఇప్పుడు రూ. 8,990 వీటి ప్రైస్ అయితే ఉంది. సో వీటి బాక్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో సోనీ దగ్గర మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ లెస్ ప్యాకింగ్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఎక్కడ వీళ్ళు ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయరనమాట. సో బాక్స్ మీద నాట్ ఫర్ సేల్ అని చెప్పి రాసేసారు. సో రివ్యూని పంపించారు కదా, సో ఎక్కడ అమ్మేసుకుంటామని అనుకున్నట్టున్నారు. సో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇయర్ ఫోన్స్ కేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. వీటి ప్యాకింగ్ పేపర్తోనే అయితే ప్యాక్ చేశారు. సో ఒప్పుకోవచ్చు. మరో బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది, 2 pairs ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి సెమీ సిలికాన్ టిప్స్. ఇయర్ ఫోన్స్ కేస్ కనుక చూసినట్టయితే ఇది మనకి క్యాప్సుల్ స్టైల్లో అయితే తీసుకొచ్చారనమాట. పెద్ద వెయిట్ అయితే ఉండదు. ఇది మనకి చూడడానికి హాట్ ప్లాస్టిక్ లాగా అనిపించినప్పటికీ ఇది కూడా మనకి రీసైక్లింగ్ ప్లాస్టిక్ అనమాట. సో టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది. పైన సోనీ అని చెప్పి బ్రాండింగ్ రాసి ఉంటుంది. ఇటు పక్కన మనకి లైట్ ఇండికేటర్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ ఉంటుంది ఛార్జింగ్ కోసం. అక్కడే పేరింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. బాటమ్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా నాట్ ఫర్ సేల్ అని చెప్పి రాశారు. ఈ ఫీల్ అయితే చాలా బాగుంది. క్యాప్ ఓపెన్ చేస్తుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగిపోతుంది అనమాట. అంటే ఎంత డిగ్రీస్లో మనం ఈ క్యాప్ను ఓపెన్ చేసి వదిలేసినా సరే అక్కడతో ఆగిపోతుంది. కంప్లీట్ క్యాప్ ఓపెన్ అవ్వడం, లేకపోతే క్లోజ్ చేస్తుంటే కంప్లీట్ క్యాప్ క్లోజ్ అయిపోవడం లేదు. ఒక స్మూత్నెస్ అయితే ఈ క్యాప్ మనం ఓపెన్ చేస్తుంది తెలుస్తుంది. ఇక్కడే మనకి ప్రీమియం బిల్డ్ అయితే తెలుస్తుంది అనమాట. ఇక లోపల మనకి ఇయర్ ఫోన్స్ కనుక చూసినట్టయితే ఇవి మీకు ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తాయి. లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ అని చెప్పి మెన్షన్ చేస్తుంటాయి. సోనీ బ్రాండింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఇవి టచ్తో అయితే రావన్నమాట, మల్టీ ఫంక్షనల్ బటన్తో అయితే వస్తాయి. ఇక వీటిని మనం మొబైల్తో కనెక్ట్ చేయాలంటే జస్ట్ మీరు ఛార్జింగ్ కేస్ క్యాప్ని ఓపెన్ చేస్తే చాలు. క్విక్ కనెక్షన్ ఫీచర్ అయితే ఉంది. మనకి డైరెక్ట్గా కనెక్ట్ అయితే అయిపోతాయి. వన్స్ మనకు కనెక్ట్ అయిపోయిన తర్వాత సోనీకి సంబంధించిన హెడ్ ఫోన్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులోకి వెళ్ళామంటే ఇక్కడ మీకు ఇవైతే కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫర్మ్వేర్ ఏమైనా వస్తే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది అయితే చూపిస్తూ ఉంటుంది. సో వీటి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మీకు 8 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది అనమాట. ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి మ్యూజిక్ వింటున్నట్టయితే. అదే మీరు కాల్స్ మాట్లాడుతుంటే 5 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అది కూడా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని కనుక విన్నట్టయితే. ఇక ఛార్జింగ్ మనకి కేసులో బ్యాటరీ చూసుకుంటే సింగిల్ టైం ఒకసారి ఛార్జ్ చేసుకోవడానికి ఇయర్ బడ్స్ని యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ టైమ్స్కి అయితే యూజ్ అవుతుంది. సింగిల్ టైం మాత్రమే మీరు దీంతో ఛార్జ్ అయితే చేసుకోగలరు అనమాట. ఇక యాప్ సెట్టింగ్స్లో స్టేటస్లో చూస్తే అడాప్టివ్ సౌండ్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అడాప్ట్ చేసుకోవచ్చు సౌండ్ని. అంటే మీరు బయట నడుస్తున్నారా, ఇంట్లో కూర్చొని ఉన్నారా, సో ఏ పొజిషన్లో ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఏంటనే దాన్ని బట్టి అడాప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లాస్ట్ ప్లే చేసిన సాంగ్ కూడా ఇక్కడే ప్లే అవుతుంది. తర్వాత సౌండ్స్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్, యాంబియంట్ సౌండ్, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, ఈ 3 ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్స్ ఎలా పనిచేస్తాయి అనేది మీకు చెప్తాను. వీటిని బటన్తో కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. యాంబియంట్ మోడ్లో కావాలంటే వెళ్ళొచ్చు, లేదంటే నాయిస్ క్యాన్సిలేషన్లో కావాలంటే వెళ్ళొచ్చు. సో ఇవన్నీ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈక్వలైజర్ కూడా ఉంటుంది. అనలైజ్ ఇయర్ షేప్ ఉంటుంది అనమాట. మన ఇయర్ తగ్గట్టుగా మన సౌండ్ని అనలైజ్ చేసి ఇది మనకి వినిపిస్తుంది. ఇక్కడ మీరైతే ఆప్టిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక అలాగే బ్లూటూత్ కనెక్టింగ్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ పర్సనలైజ్, స్టేబుల్, అలాగే సౌండ్ క్వాలిటీని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా DSEEని ఆటో ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫైనల్గా ఇక్కడ సిస్టంలో వచ్చేసరికి మల్టీ ఫంక్షనల్ బటన్ని మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. లెఫ్ట్, రైట్ వీటిని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఈసారి ఇందులో మీకు వాల్యూమ్ కంట్రోల్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఇక అలాగే ఆటోమేటిక్ పవర్ ఆఫ్ మోడ్ కూడా ఇక్కడ అయితే ఉంది. సో ఇక్కడ మనం టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మీరు 15 minutes మీరు యూజ్ చేయకుండా ఉంటే పవర్ ఆఫ్ అయితే అయిపోతాయి. అలాగే నోటిఫికేషన్ అండ్ వాయిస్ గైడ్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సెట్టింగ్స్లో ఉండేవి. యాక్చువల్గా ఇక్కడ సెకండ్ డివైస్ కనెక్టింగ్ ఫీచర్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయలేదు. మామూలుగా వేరే వాటిలో ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన వాటిలో అదైతే మనం చూసామన్నమాట ఆ ఫీచరు. ఇక మనం వీటి కంఫర్ట్ విషయానికి వస్తే ఇంకా ఈజీగానే మనకి సెట్ అయిపోతున్నాయి. చాలా కంఫర్ట్ ఉన్నాయి. పడిపోతాయన్న భయం అయితే అస్సలు లేదు. సో ఒకసారి మనం పెట్టుకోగానే ఇయర్ క్లోజ్ అయిపోవడం వల్ల మామూలుగానే అవుట్ సైడ్ నాయిస్ అనేది కొంచెం తక్కువగానే వినిపిస్తుంది అనమాట. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇచ్చారు కదా, ఇది ఎలా పనిచేస్తుందంటే ఏంటో ఈ మధ్య చూస్తుంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఇస్తున్నారు కానీ బట్ నాకైతే అంత అనిపించట్లేదు. ఇందులో కూడా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మామూలుగానే ఇయర్ క్లోజ్ అవుతుంది, అక్కడ తగ్గుతుంది, ఇంకొంచెం తగ్గుతుంది తప్పితే పెద్దగా మనకి మార్పు అయితే కనిపించట్లేదు. మీరు యాంబియంట్ మోడ్ అయితే బాగానే పనిచేస్తుంది. అంటే అవుట్ సైడ్ ఉన్న నాయిస్ కూడా ఎక్కువగా వినబడటం కోసం మనకి యాంబియంట్ మోడ్ అయితే ఉంటుంది కదా. యాంబియంట్ మోడ్ నుంచి డైరెక్ట్గా మీరు నాయిస్ క్యాన్సిలేషన్లోకి వెళ్తే డిఫరెన్స్ తెలుస్తుంది తప్పితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మీకు డిఫరెన్స్ అయితే తెలియట్లేదు అనమాట. సో అక్కడైతే కొంచెం డిసప్పాయింట్గానే ఉంది. యాంబియంట్ మోడ్ ఓకే, మీకు బాగానే వర్క్ చేస్తుందని చెప్పాలి.
ఇక నెక్స్ట్ ఇది మనకి IPX4తో వస్తుంది. అంటే స్వెట్ ప్రూఫ్ అనమాట. వర్షం చినుకులకి, చెమట చినుకులకి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అలా అని చెప్పేసి మీరు ఓవర్‌గా వర్షంలో తడిసినా, నీళ్ళలో పడేసినా, లేకపోతే స్విమ్ చేసినా పనికిరాదు. ఇక బ్యాటరీ ఛార్జింగ్ విషయానికొస్తే మనకి ఈచ్ వన్ బడ్ అంటే 2 బడ్స్ మనం ఛార్జింగ్ ఎక్కడానికి 1 ½ అవర్ అయితే టైం పడుతుంది. కేస్‌ని ఛార్జ్ చేయాలి అంటే 2 అవర్స్ నుంచి 3 అవర్స్ పడుతుందనమాట. అంటే మనకి బడ్స్ లోపల ఉన్నాయనుకోండి 3 అవర్స్ పడుతుంది. బడ్స్ లేకపోతే 2 అవర్స్‌లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇక ఆడియో క్వాలిటీ విషయానికొస్తే ఇవి మనకి 5mm డ్రైవర్తో అయితే వస్తాయి. పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉండదు కానీ మన చెవులు వినదగ్గ అంత సౌండ్ అయితే బాగానే ఇది కవర్ చేయగలుగుతుంది. ఇయర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీకు 5mm డ్రైవర్ ఉన్నప్పటికీ అవుట్ సైడ్ నాయిస్ అనేది లోపలికి వినపడదు కాబట్టి బాగానే సౌండ్ అయితే అందించగలుగుతుంది. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఆడియో క్వాలిటీ విషయంలో ఆడియో అనేది క్రిస్టల్ క్లియర్గా అయితే ఉందని చెప్పొచ్చు. అంటే మీరు వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నా బాగానే ఉంది, అవతల వాళ్ళు కూడా మీకు మంచి వాయిస్ అయితే వెళ్తుంది, అలాగే మీకు మంచి వాయిస్ అయితే వినిపిస్తుంది. బట్ ఒకసారి మ్యూజిక్లో చూసుకుంటే మీకు ఇన్స్ట్రుమెంట్స్ అయితే బాగానే వినిపిస్తున్నాయి కానీ బేస్ని మాత్రం వీళ్ళు అంత అందించలేకపోతున్నారని చెప్పాలి. అంటే ట్రిబుల్స్ అండ్ ఓకాల్ని చాలా చక్కగా అయితే మేనేజ్ చేయగలుగుతుంది. బట్ ఒకసారికి బేస్ అయితే మాత్రం అంత పంచి బేస్ అయితే ఇవ్వట్లేదు. ఇన్స్ట్రుమెంట్స్ని మాత్రం చాలా చక్కగా అయితే అబ్జర్వ్ చేయగలరు. సో ఇంకా ఇందులో కొన్ని సాంగ్స్ని అయితే ఇది సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అనిపిస్తుంది. కొన్ని మెలోడీ సాంగ్స్ వింటే నాకు అక్కడైతే చాలా బాగా అనిపించింది. మెలోడీ సాంగ్స్లో ఆ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ వాటిని చాలా చక్కగానే హ్యాండిల్ చేస్తుంటే చాలా చక్కగా అయితే వినిపిస్తుంది. లేటెస్ట్ సాంగ్స్ అవి చూస్తుంటే అంత గ్రేట్గా అయితే అనిపించలేదు అనమాట. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి దబిడి దిగుడులాగా అనిపించినాయి. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మీకు మెయిన్లీ చెప్పుకోవాల్సింది బ్రాండ్ అనమాట. సో సోనీ లాంటి బ్రాండ్ నుంచి మేము ఇయర్ ఫోన్స్ మేము కొంటాము, సో మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఓకే, మాకు అంత బేస్ అవసరం లేదు అనుకుంటే సో అక్కడైతే తీసుకోవచ్చు. విడిగా చెప్పాలనుకుంటే మనకి ఈ ప్రైస్ అంటే దగ్గర 9,000 పెడుతున్నాం, 10 రూపాయలు తగ్గించి. ఆ ప్రైస్లో కనుక చూసినట్టయితే సోనీ లాంటి బ్రాండ్ కాకుండా చిన్న బ్రాండ్లో చూసుకుంటే 4-5 వేలలో కూడా వచ్చేస్తాయి మంచి మంచివి. బట్ ఒకసారికి ఇది సోనీ కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ప్రీమియం బ్రాండ్, సో ఇటువంటి బ్రాండ్ వాడడం కూడా వాళ్ళకి ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళైతే వీటినైతే తీసుకోవచ్చు. విడిగా మేము బేసు గీసు బాగా ఎక్కువ వాడతాం, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ కావాలి అంటే ఈచ్ వన్ బడ్ మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తున్నప్పటికీ కేస్ అయితే అంత బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇది నచ్చుతుంది అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇందులో టచ్ కంట్రోల్ కాకుండా మనకి బటన్ అయితే ఇచ్చారు. అఫ్కోర్స్ ఎవరు కన్వీనియంట్ వాళ్ళది అనుకోండి, బట్ ఒకసారికి టచ్ కంట్రోల్ ఇష్టపడే వాళ్ళు కూడా ఈ బటన్ అనేసరికి కొంచెం దూరంగా ఉంటారు. అది కూడా మీరైతే ఆలోచించుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే సోనీ ఇంకంతే, సోనీ చూసి మనం కొనాల్సిందే. ఈ వీడియో ద్వారా మీరు సోనీ WF-C700N సో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్తో పాటు సో ఎలా ఉన్నాయి, కొనచ్చా లేదనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.